అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈస్ట్ బైపాస్ను ఆపేయాల్సిందిగా కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ మోత్తు నుంచి జాతీయ రహదారి సంస్థ ఎన్హెచ్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో విజయవాడ ఈస్ట్ బైపాస్ అంశాన్ని ఎన్హెచ్ అధికారులు పూర్తిగా పక్కన పెట్టారు. దీనికి కారణాలేంటి, ఎందువల్ల ఆపారనే అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలోని విజయవాడ ఈస్ట్ బైపాస్ను ఆపేయాల్సిందిగా కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ మోత్తు నుంచి జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో విజయవాడ ఈస్ట్ బైపాస్ అంశాన్ని ఎన్హెచ్ అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కు సమాంతరంగా మరో జాతీయ రహదారి వెళ్ళడానికి వీల్లేదని, ఈ యొక్క విజయవాడ ఈస్ట్ బైపాస్ అంశం ఇక ముగిసినట్లేనని, దీని అధ్యాయమని ఈ మేరకు మోత్తు తెలియజేసింది. దీంతో ఎన్హెచ్ విజయవాడ డివిజన్ అధికారులు తమ ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితా నుంచి ఈ యొక్క తూర్పు బైపాస్ని అయితే పూర్తిగా తొలగించడం అయితే జరిగింది. ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదన డిపిఆర్ దశలోనే ముగిసిపోయినట్లయింది. ఈ ప్రాజెక్టును తిరస్కరించడానికి ప్రధాన కారణం ఓఆర్ఆర్ అని మోత్తు చెప్తుంది. కనీసం 10 కిలోమీటర్ల దూరం అవతల ఉన్న ఈ ప్రాజెక్టు చేపట్టేవారని, అటువంటి పరిస్థితి లేనందున తిరస్కరిస్తున్నట్లు స్పష్టత ఇవ్వడంతో ఇప్పటి వరకు ఈస్ట్ బైపాస్పై ఆశలు పెట్టుకున్న వారికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అత్యవసరమని, ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు ప్రధానమైన ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులు అనుసంధానిస్తుందని, విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, అట్లానే విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలను అనుసంధానించడంతో పాటు దేశంలోని అతి ముఖ్యమైన నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 216H, నేషనల్ హైవే 30, నేషనల్ హైవే 163G, నేషనల్ హైవే 544Fలను అనుసంధానిస్తుంది. ఒక విస్తృత రోడ్డు నెట్వర్క్ను అమరావతి ఓఆర్ఆర్ కల్పిస్తుంది. అమరావతి రాజధాని దేశంలోనే అన్ని ప్రధాన నగరాలకు ఈ రోడ్డు నెట్వర్క్ వ్యవస్థ అనుసంధానం చేస్తుంది. అందువల్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను గతంలో సిఆర్డీఏ సొంతగా ఏర్పాటు చేయాలనుకుంది. అయితే ఇప్పుడు అలా కాకుండా మొత్తం 189 కిలోమీటర్ల అలైన్మెంట్ను, ఈ ఓఆర్ఆర్ను 45,000 కోట్లకు పైగా అంచనా వ్యయమయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఎన్హెచ్ చేపడుతుంది. ఇది ముఖ్యమైన ప్రాజెక్టును ఈస్ట్ బైపాస్ కోసం ఆపలేరు కాబట్టి ఈస్ట్ బైపాస్ను రద్దు చేసి ఓఆర్ఆర్ను కొనసాగిస్తున్నారు. ఇక ఈస్ట్ బైపాస్ కొరతను ఇన్నర్ రింగ్ రోడ్డుతో భర్తీ చేసుకునేటువంటి అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం అలైన్మెంట్ను ఈస్ట్ బైపాస్ను అనుగుణంగా మార్చగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ వైపు అలైన్మెంట్ మార్చేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఈస్ట్ బైపాస్ వైపు కూడా మార్చితే చాలా వరకు ఇది లేని కొరతను అధిగమించవచ్చు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుని సొంతంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా ఎన్హెచ్ ద్వారా చేయించేటువంటి ఆలోచనలో కూడా పడింది. ఇక 16వ నెంబర్ జాతీయ రహదారిపై నిడమరూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు 7 కిలోమీటర్ల మేర 6 వరుసల మెగా ఫ్లైఓవర్కి సంబంధించి కదలిక వచ్చింది. ఈ మార్గంలో మెట్రో కారిడార్ 1 ప్రతిపాదన కూడా ఇవ్వడంతో మెట్రో లైన్ వెళ్తున్నంత వరకు రెండింటి అవసరాలను తీర్చేలా డబుల్ లైన్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి అంచనాలు కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ దాదాపుగా 1000 కోట్లతో వ్యయంతో తయారు చేసింది. త్వరలో డిజైన్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి డబుల్ డెక్కర్పై ఫ్లైఓవర్కి సంబంధించి ప్రతిపాదన ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అది ఫ్రెండ్స్, ఏది ఏమైనా విజయవాడ తూర్పు బైపాస్కి మంగళం పడినట్టయింది. దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ను, ఔటర్ రింగ్ రోడ్ను కొన్ని మార్పులు చేశారు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.